రెండు దినవృత్తాంతాల గ్రంథము అలాగే మొదటి అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. మొదటి వచనం కాడి నుంచి కొన్ని సందర్భాలుగా మనం చూద్దాం. చూడండి, ప్రభు వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యమునందు స్థిరపరచబడగా అతని దేవుడిని యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు ఘనుడైన రాజుగా చేశాడంట. స్తోత్రం చెప్పండి. అతను ఎలా చేశాడంట? బహు ఘనుడైన రాజుగా ఆయన చేశాడంట. ఇంకా ఆయనకి దేవునితో పనేముంది? హల్లెలూయా. ఏమండి, ఆయనకి ఇంకా ఆయన దేవునితో పనేమని ఉందంటారా? ఒక జాబ్ వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తారు. కొద్ది వ్యాపారం బాగుంటే చాలు దేవుని విడిచిపెట్టేస్తారు. ఓ ఇల్లు కట్టుకుంటే చాలు దేవుని విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. నలుగురు 10 మంది మన చుట్టాలు అవుతే చాలు దేవుడు అక్కర్లొద్దు మనకి. హల్లెలూయా. అవునా కదా? ప్రార్థన అనే మాటనే మర్చిపోతాం. మరి సొలొమోను దేవుడు ఎలా చేశాడంట? అమ్మా, సొలొమోను ఎలా చేశాడు? దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతను దేవుడిని యెహోవా అతనితో కూడా నుండి అతనిని బహుగనుడైన రాజుగా చేశాడంట. స్తోత్రం చెప్పండి. మరి దేవునితో పని ఉంది ఆయనకి రాజుగా చేసినప్పుడు. ఒక పదవి, ఒక అధికారము, సింహాసనమును అధిష్ఠించిన వాడుగా ఉన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి. మరి సింహాసనం మీద కూర్చుని పదవులో సింహాసనం మీద అధిష్ఠించిన వాడు దేనిని శాసించినా శాసించడానికి అధికారం కలిగి ఉన్నవాడు. దేవుని అవసరం లేదు. ఈనాడు చాలా మంది కూడా దేవుని అవసరం లేదు. కానీ అటు సొలొమోను దేవుని యొద్దకు వచ్చాడంటే ఎలాగొచ్చాడు? రాయబడిన మాట చదువు 2వ వచనం కానీ యెహోవా యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులను శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేలు పితరులు ఇండ్లు పెద్దలైన వారి అందరికిని అనగా ఇజ్రాయేలందరికిని ఆజ్ఞ ఇయ్యగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంట? ఎవరెవరికి ఆజ్ఞ ఇచ్చాడన్నాడు అక్కడైనా? అమ్మా, సహస్రాధిపతులంట, శతాధిపతులనంట, న్యాయాధిపతులంట, ఇజ్రాయేలు పితరులు ఇండ్లు అందరికినంట, ఇజ్రాయేలులందరికినంట ఆజ్ఞయ్యగా సమాజకులందరూనంట సొలొమోనుతో కూడానంట కలిసి గిబియోనునందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. స్తోత్రం చెప్పండి. సైన్యము అధిపతులు, శాస్త్రాధిపతులు, న్యాయాధిపతులు, తన ఇంటి వారు, కావలసిన వారు ఎక్కడికి వెళ్ళారు? గిబియోనులో ఉన్న సమాజములో గిబియోనులో ఉన్న బలిపీఠము నొద్దకనంట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుని బలిపీఠం వద్దకు, దేవుని మందిరానికి అంత అవసరం అంటావా? వెళ్తారా? చాలా మంది వెళ్తారు మందిరానికి. పదవి చేతికి రావడమే చాలండి. ఆ పదవి